My hand will sustain him. నా చెయ్యి ఎడతెగక అతనికి తోడయ్యుండును. Surely my arm will strengthen him. నా బాహుబలము అతనిని బలపరచును. Psalm 89:21. 89వ కీర్తన 21వ వచనం. This is God's promise for you. ఇది మీ కొరకైన దేవుని వాగ్దాన వచనం. The hand of the Lord will sustain you. దేవుని హస్తము మిమ్మును స్థిరపరచును. The arm of God will strengthen you. దేవుని బాహుబలము మిమ్మును బలపరచును. Today, do you say you're weak, you're not able to perform? బలహీనంగా ఉండి ప్రతిభను ప్రదర్శించలేకపోతున్నామని ఈ రోజున మీరు చెప్తూ ఉన్నారా? Today, do you say you don't have enough provisions, enough wisdom, enough guidance, enough favor of people to go forward? ఈ రోజున మీరు ముందుకు వెళ్ళడం కోసమై చాలినంత వనరులు, జ్ఞానము, దిశానిర్దేశము, ప్రజల అనుగ్రహము లేదని అనుకుంటూ ఉన్నారా? The hand of the Lord will come upon you. దేవుని హస్తము మీ మీదకు వచ్చును. When the hand of the Lord came upon Elijah, దేవుని హస్తము ఎలియా మీదకు వచ్చి ఉన్నప్పుడు he ran before his enemies. ఆయన తన శత్రువు కంటే ముందుగా పరిగెట్టి ఉన్నాడు. Even though it was the king who was leading the people to walk in unrighteousness, yet he ran before the king and brought blessings to the nation. స్వయముగా రాజైన వాడు ప్రజలను అవినీతిలోనికి నడిపించుచూ ఉన్నప్పుడు దేవుని సేవకుడు అతని కంటే ముందుగా పరిగెట్టుకుని వెళ్లి ప్రజలను దైవాశీర్వాదాలకు నడిపించి ఉన్నాడు. Yes, you will go before the people who are against God, yet bring blessings to the nation. అవును, దేవునికి విరోధులైన ప్రజలకు కూడా మీరు ముందుగా వెళ్లి అట్టి వారి మీదకును దైవాశీర్వాదములు మీరు తీసుకుని వచ్చెదరు. The arm of the Lord, the hand of the Lord will strengthen you. యెహోవా హస్తము, దేవుని చెయ్యి మిమ్మును బలపరచును. And again the hand of the Lord came upon Baruch, ఇంకను దేవుని యొక్క హస్తము బారూకు మీదకు దిగివచ్చి ఉన్నది. upon Jeremiah, ఇర్మియా మీదకు దిగివచ్చి ఉన్నది. which protected him from all the enemies. అది వారిని సకల శత్రువుల నుంచి రక్షించి ఉన్నది. Though they were a blessing to the people, the unrighteous people were after them to kill them. వారు ప్రజలకు ఆశీర్వాదకరముగా ఉండి ఉన్నప్పటికీ అవినీతికరమైన ప్రజలు వారిని చంపివేయడం కోసమై ప్రయత్నించి ఉన్నారు. But the hand of the Lord protected them. కానీ దేవుని హస్తము వారిని భద్రపరిచి ఉన్నది. The same hand of the Lord is coming upon you అదే దేవుని హస్తము మీ మీదకును దిగివచ్చుచున్నది. to sustain you and give you all the provisions for your life. మిమ్మును స్థిరపరిచి మీ జీవితమునకు సంబంధించిన వనరులన్నిటినీ మీకు అనుగ్రహించు నిమిత్తమే. The arm of the Lord is coming upon you to strengthen you to go forward. యెహోవా హస్తము మీరు ముందుకు వెళ్ళలాగున మిమ్మును బలపరచుటకై మీ మీదకు వచ్చుచున్నది. You will go through the armies. మీరు సైన్యముల మధ్యలో గుండా వెళ్ళెదరు. You will climb over the walls. మీరు ప్రాకారముల పైకెక్కెదరు. And God's hand will lift you up to a broad place. దేవుని హస్తము విశాలమైన మార్గమునకు మీ ముందు లేవనెత్తి నడిపించును. You'll enjoy every blessing. ప్రతి ఆశీర్వాదమును మీరు ఆనందించెదరు. This is God's promise for you. ఇది మీ కొరకైన దేవుని వాగ్దానమై ఉన్నది. A person called Amos gave this testimony. ఆమోస్ అనబడే వ్యక్తి ఈ రీతిగా సాక్ష్యం ఇచ్చి ఉన్నారు. He worked for a microfinance company. అతడు ఒక స్వల్ప రుణాల సంస్థకు పనిచేసేవాడు. He was contented in life along with his wife and children. తన భార్య బిడ్డలతో జీవితంలో ఎంతో సంతృప్తిగా ఉండి ఉన్నాడు. But suddenly the company shut down. అయితే అకస్మాత్తుగా కంపెనీ మూతవేయబడింది. He lost his job. అతడు ఉద్యోగాన్ని కోల్పోయాడు. He joined as a marketing executive. వాణిజ్య ప్రతినిధిగా ఉద్యోగాన్ని అతను ప్రారంభించాడు. Failed to meet targets in the new place. క్రొత్త స్థలాలలో తనకిచ్చిన లక్ష్యాన్ని చేరుకోవడంలో వైఫల్యం చెందాడు. He was dismissed. తద్వారా ఉద్యోగాల నుంచి తొలగించి వేయబడ్డాడు. But then he started a real estate business. అయినప్పటికీ నిర్మాణ రంగంలో వ్యాపారాన్ని ప్రారంభించాడు. Suffered huge losses. చాలా పెద్ద నష్టాలతో బాధపడ్డాడు. 8 months he did not have a job. 8 నెలల పాటు అతనికి ఉద్యోగమే లేదు. Struggled to pay rent. అద్దె చెల్లించడానికి ఎంతగానో బాధపడ్డాడు. Could not educate the children. బిడ్డలకు చదువు చెప్పించలేకపోతున్నాడు. So borrowed money. కనుక ధనాన్ని రుణంగా తీసుకున్నాడు. He was unable to pay the debts. ఆ యొక్క రుణములను తిరిగి చెల్లించలేకపోతున్నాడు. And he went into deep depression. చాలా లోతైన ఒత్తిడికి అతను గురయ్యాడు. He turned to alcohol. ఆ విధంగా మద్యపానానికి వెళ్ళిపోయాడు. Situations worsened. పరిస్థితులు దయనీయంగా తయారయ్యాయి. Suicidal thoughts came. ఆత్మహత్య ఆలోచనలు చేస్తున్నాయి. And he contemplated to commit suicide. అతడు ఆత్మహత్య కోసమై ప్రయత్నాలు చేయిచూ ఉన్నాడు. At that time, అటువంటి సమయములో the Jesus Calls Kadapa prayer festival was conducted. యేసు పిలుచుచున్నాడు కడప ప్రార్థనా మహోత్సవాలు నిర్వహించబడుతూ As ఉన్నాయి. he came to the meeting, అతడు ఆ సభకు వచ్చి ఉన్నప్పుడు I called out his name. నేను అతనిని పేరు పెట్టి పిలిచి I ఉన్నాను. said, Amos, నేను చెప్పాను, ఆమోసు, you are troubled in your life. నీవు నీ జీవితంలో కలత చెంది ఉన్నావు. Jesus calls your name. యేసు మిమ్మును పేరు పెట్టి పిలుచుచున్నారు. Every agony is disappearing. ప్రతి ఆవేదన He'll మాయమైపోతోంది. give you everything that you need for your life.
నీ జీవితానికి అవసరమైనవన్నీ ఆయన మీకు అనుగ్రహిస్తారు. God has not forgotten you. దేవుడు మిమ్మును మరచిపోలేదు. ఆమోస్ what the devil stole, అపవాది దేని దొంగిలించాడో, what the curses stole, శాపాలు దేని దొంగిలించాయో, what the weaknesses stole, బలహీనతలు వేటిని దొంగిలించాయో, Jesus is bringing back into your family. యేసు మరలా మీ కుటుంబానికి తిరిగి తీసుకొస్తున్నారు. There's going to be joy in your home from today. ఈ రోజు నుంచి మీ కుటుంబాల్లో ఆనందం ఉండబోతోంది. Open your heart and say thank you Jesus. హృదయాలు తెరిచి చెప్పండి, యేసయ్యా వందనములు. మీ పేరేం పేరమ్మా? నా పేరు వచ్చేసి ఆమోస్. నా పేరు ఆమోస్. నేను కడప నుంచి వచ్చాను. He was shocked. అతను నిర్ఘాంతపోయాడు. He thought there may be another Amos in this crowd. ఒకవేళ ఈ జనసమూహంలో ఇంకొక ఆమోస్ ఉన్నారేమో అనుకున్నాడు. But God fulfilled his promise, కానీ దేవుడు తన వాగ్దానమును నెరవేర్చారు. enabled him to start a new business. నూతన వ్యాపారాన్ని ప్రారంభించే సామర్థ్యం ఇచ్చారు. Business prospered. వ్యాపారము వర్ధిల్లత పొందింది. He came out of debts. అతడు రుణాల్లో నుంచి బయటకొచ్చాడు. Enrolled his family in the family blessing plan of Jesus calls. తన కుటుంబాన్ని యేసు పిలుచున్నాడు. కుటుంబ ఆశీర్వాద పథకములో సభ్యులుగా చేర్పించాడు. Today he is a partner with Jesus calls. ఈ రోజున వీరు యేసు పిలుచున్నాడు పరిచర్యలో భాగస్థులుగా He ఉన్నారు. supported the establishment of the Israel prayer tower. ఇజ్రాయెల్ ప్రార్థనా గోపురం యొక్క స్థాపనకు వారు సహకారం అందించారు. God will do it for you. దేవుడు అలాగనే మీకును జరిగిస్తాడు. God's hand will sustain you. దేవుని హస్తము మిమ్మును స్థిరపరచును. God will strengthen you to rise up again. మీరు మరలా లేవనెత్తబడడానికి ఆయన హస్తము మిమ్మును You బలపరచును. will run before the wicked దుష్టుల కంటే మీరు ముందుగా పరిగెత్తి వెళ్ళెదరు. and you will establish God's kingdom. మీరు దైవ రాజ్యమును స్థాపించెదరు. Shall we pray? ప్రార్థన చేయుదమా? Father, తండ్రి, I pray your blessings upon your children. మీ ఆశీర్వాదం మీ బిడ్డల మీదకి రావాలని ప్రార్థిస్తున్నాను. Whoever is sick in their body, ఎవరైతే వారి దేహాల్లో రోగముతో ఉండి ఉన్నారో touch and heal, Lord. వారిని తాకి స్వస్థపరచండి ప్రభువా. Heal, Master. ప్రభువా వారిని స్వస్థపరచండి. I know your healing power is flowing into their organs. మీ స్వస్థత శక్తి వారి అవయవాల్లోనికి ప్రవాహంగా వస్తుందని నేను ఎరిగి ఉన్నాను. Lay your nail-pierced hands upon them మీ మేకుల గాయముల హస్తములను వారి మీద ఉంచండి ప్రభువా. and heal them. వారిని స్వస్థపరచండి. Heal them. స్వస్థపరచండి. Every organ come to life ప్రతి అవయవానికి జీవమొచ్చును గాక. and financially prosper them. ఆర్థికముగా వారిని వర్ధిల్లింప చేయండి. Miraculously bring them out of debt, Lord. అద్భుతకరంగా రుణంలో నుంచి వారిని బయటకు తీసుకుని రండి. Let them start and have a new beginning in Jesus' name in their life. యేసు నామములో వారి జీవితంలో నూతన ఆరంభమును కలిగి ఉందురు గాక. Whether it's a job, అది ఉద్యోగమైనను, whether it's new business, అది నూతన వ్యాపారమైనను, whether it's a new relationship in their family, అది కుటుంబంలో నూతన బాంధవ్యమైనను, Lord, bless them. ప్రభువా వారిని ఆశీర్వదించండి. And if they are starting new studies in their educational career, వారి విద్యా విధానంలో క్రొత్త విద్యను వారు ప్రారంభిస్తూ ఉంటే bless them, వారిని దీవించండి. prosper them, వర్ధిల్లింప చేయండి. elevate them, ఔన్నత్యం అనుగ్రహించండి. give them great success, Lord. గొప్ప సాఫల్యత ఇవ్వండి ప్రభువా. Sustain them and strengthen them to rise up. పైకి లేవనెత్తబడడానికి వారిని స్థిరపరచి మీరు వారిని బలపరచండి. Thank you for this miracle. ఈ అద్భుతం కొరకై మీకు వందనములు. Every giddiness is leaving right now. ప్రతి తల తిరుగుడు ఇప్పుడే మిమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతోంది. Thank you for releasing your children. మీ బిడ్డలకు మీరు విడుదలిస్తున్నందుకై వందనములు ప్రభువా. Every debt, let it go. ప్రతి రుణము వెళ్ళిపోవును గాక. Let there be great peace. గొప్ప శాంతి కలుగును గాక. Great peace. గొప్ప శాంతి. Suicidal tendencies come out. ఆత్మహత్య ప్రేరేపణ బయటకు రావాలి. Come out in Jesus' name. యేసు నామములో బయటకు రావాలి. Lord, help them. ప్రభువా వారికి సహాయం చేయండి. Alcoholic spirits come out in Jesus' name. మద్యపాన ఆత్మ యేసు నామములో బయటకు రావాలి. Release them, Lord. వారికి విడుదల అనుగ్రహించండి ప్రభువా. Give them peace. వారికి శాంతిని అనుగ్రహించండి. Thank you, Jesus. వందనములు యేసయ్యా. Thank you, Jesus. వందనములు యేసయ్యా. Thank you, Jesus. వందనములు యేసయ్యా. Amen. ఆమేన్. My friend, నా స్నేహితులారా, you too can join the family blessing plan and receive blessings as a family. మీరు కూడా కుటుంబ ఆశీర్వాద పథకంలో సభ్యులుగా చేర్పించబడి కుటుంబ సమేతముగా ఆశీర్వాదములను స్వీకరించవచ్చు. And you can become a blessing as a family to millions of families through Jesus calls. యేసు పిలుచున్నాడు పరిచర్య ద్వారా లక్షలాది మంది కుటుంబాలకు మీరు కుటుంబ సమేతముగా దీవెనగా ఉండవచ్చు. Join today. ఈ రోజునే సభ్యులుగా చేరండి. Share this video with everyone. ఈ వీడియోను అందరితో కూడా పంచుకోనండి. Subscribe to this channel. ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. And also join the Jesus Calls WhatsApp channel.
యేసు పిలుచున్నాడు వాట్సాప్ ఛానల్లో మీరు కూడా చేరండి. Enjoy the blessings. దైవాశీర్వాదములను ఆనందించండి. My precious friend, నా అమూల్యమైన స్నేహితులారా, through the television program టెలివిజన్ కార్యక్రమాల ద్వారా, and through the social media programs, సోషల్ మీడియా కార్యక్రమాల ద్వారా, which we send out to thousands of people every day, ప్రతి దినము వేల కొలది మందికి పంపిస్తూ ఉన్నాం. God's power flows into the people. దేవుని యొక్క శక్తి ప్రజల్లోనికి బయలు వెలుచున్నది. Miracles happen. అద్భుతాలు జరుగుతూ ఉన్నాయి. Tears are wiped away. కన్నీరు తుడవబడుతున్నది. Lives are built. జీవితాలు నిర్మాణం చేయబడుతున్నాయి. We are looking for sponsors for every program that comes through social media every day. అనుదినము సోషల్ మీడియా ద్వారా వచ్చేటువంటి కార్యక్రమాలకు మీరు స్పాన్సర్ చేయాలని కోరుతున్నాం. And as you co-sponsor or sponsor, we'll have your names there and your prayer requests, and I'll be personally praying for you. మీరు స్పాన్సర్ గా ఉన్నా సరే, కో స్పాన్సర్ గా ఉన్నా సరే, మీ యొక్క ప్రత్యేకమైన పేర్లు అక్కడ ఉంటాయి. నేను మీకోసమే ప్రత్యేకంగా ప్రార్థిస్తాను. Millions who watch will also pray for you. ఈ కార్యక్రమాన్ని చూస్తున్న కోట్ల మంది మీ కొరకై ప్రార్థిస్తారు. God will bless you. దేవుడు మిమ్మల్ని దీవిస్తూ ఉన్నాడు. We'll send you a copy also. మీకు ప్రత్యేకమైన కాపీని కూడా పంపిస్తాం. Please call this number. దయచేసి యొక్క నెంబర్ను మీరు సంప్రదించండి. When you have the birthday, మీ జన్మదిన సందర్భంగా, your birthday or your loved one's birthday, మీ జన్మదినమైనా, మీ ప్రియులైన వారి జన్మదినమైనా సరే, wedding anniversary, మీ వివాహ వార్షికోత్సవమైనా, or the loss of a loved one, a memorial day, లేదా మీ యొక్క ప్రియులైన వారిని కోల్పోయినప్పుడు వారి యొక్క జ్ఞాపకార్థమైనటువంటి దినాన్ని బట్టి, or a thanksgiving offering, ఒకవేళ కృతజ్ఞత కానుకగా, or giving 1 month's salary as the first month's salary when you get a job, మీకు ఉద్యోగం లభించినప్పుడు ఒక్క నెల జీతాన్ని కానుకగా మీరు పంపించినట్లయితే you can honor God. మీరు దేవుణ్ణి ఘనపరుస్తూ ఉన్నారు. All your donations are going for the service of the people in the name of Jesus. మీరు పంపించేటువంటి విరాళములన్నీ కూడా యేసుక్రీస్తు నామములో నిరుపేదలకు సహాయపడుతున్నాయి. Here's how you can support. ఈ విధంగా మీరు స్పాన్సర్ చేయవచ్చును. లక్షలాది మందిని తాకబడుచున్న ఈ టెలివిజన్ కార్యక్రమానికి మీరు www.jesuscalls.org అను మా వెబ్సైట్ ద్వారాను, మరియు మీకు సమీపంలో ఉన్న యేసు పిలుచుచున్నాడు ప్రార్థనా గోపురమును వ్యక్తిగతంగా సందర్శించి మీ ధారాళమైన కానుకలను సమర్పించవచ్చును.